కల్కి మానియా కంటిన్యూ అవుతోంది. వీక్ డేస్ అన్న తేడా లేకుండా రిలీజ్ అయిన రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కి అప్పుడే సెకండ్ పార్ట్ అప్డేట్స్ ఇస్తోంది. అసలు ఫస్ట్ పార్ట్ తర్వాత ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? సెకండ్ పార్ట్లో మహేష్ బాబు, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఉంటారా? పోయిన గురువారం గ్రాండ్ గా థియేటర్లకు వచ్చిన కల్కి 800 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన ప్రతి చోట బ్లాక్ బస్టర్ టాక్ తో రిపీట్ ఆడియన్స్ తో కళకళ్లాడుతోంది. సరిగ్గా ఇదే టైంలో నాగ్ అశ్విన్ సెకండ్ పార్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అక్కడక్కడ సినిమాలో ఉన్న నెగటివ్స్ తో పాటు ట్రోలర్స్ కి దొరికిన కొన్ని విషయాలపై డిస్కస్ చేసి సెకండ్ పార్ట్ మీద క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు. అసలు స్టోరీలో కల్కి ఫస్ట్ పార్ట్ లో ఓన్లీ 40% మాత్రమే చూపించామని, మిగతా 60% అంతా సెకండ్ పార్ట్ లో ఉంటుందంటున్నారు నాగ్ అశ్విన్. సెకండ్ పార్ట్ కి సంబంధించి 20 రోజులు షూట్ కూడా చేసినట్టు చెప్పారు నాగి. సెకండ్ పార్ట్ షూటింగ్ కి ఇంకా టైం పడుతుందని, అసలు సాలిడ్ యాక్షన్ అంతా సెకండ్ పార్ట్ లోనే ఉంటుందంటున్నారు. స్టార్ కాస్ట్ మీద కూడా క్రేజీ న్యూస్ రివీల్ చేశారు. కృష్ణుడిలా మహేష్ బాబు ఉంటాడంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేశారు నాగ్ అశ్విన్. కల్కి సెకండ్ పార్ట్ లో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్స్ ఉండవన్నట్లుగానే చెప్పిన నాగి, ఫస్ట్ పార్ట్ లో అలా మెరిసి వెళ్లిపోయిన కమల్ హాసన్ సెకండ్ పార్ట్ లో లెంతీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఇక అమితాబ్, ప్రభాస్, కమల్ హాసన్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ లో డబ్బింగ్, మ్యూజిక్ లాంటి కొన్ని విషయాల్లో నెగటివిటీ ఫేస్ చేసిన నాగి అండ్ టీమ్ సెకండ్ పార్ట్ లో అవేం లేకుండా జాగ్రత్త పడుతున్నట్టు చెప్తున్నారు. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కల్కి సెకండ్ పార్ట్ మీద అంచనాలు కూడా నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతున్నాయంటున్నారు ఫ్యాన్స్.